ఆలయములో మనం ఉన్నప్పుడు ఆయన ఆలయములో మనము ధ్యానించే దేవుని కృప, ఆయన ఆలయములో మనము ధ్యానించే దేవుని వాక్యము, దేవుడు ఎన్నోసార్లు మనల్ని సరిచేస్తూ, దేవుడు ఎన్నోసార్లు తన వాక్యము ద్వారా మనల్ని హెచ్చరిస్తూ, ఎన్నోసార్లు బలహీనపడి మనం ఇక్కడికి వస్తాం ఆలయానికి. దేవుడు తన బలమును ప్రసాదిస్తూ, కొన్నిసార్లు చెప్పుకోలేని వేదనతో ఈ స్థలానికి వస్తాం, బాధతో వస్తాం, ఒంటరితనంతో వస్తాం, ఎన్నో సమస్యలతో ఈ ఆలయానికి మనం వస్తాం. కానీ దేవుడు ప్రతి ప్రశ్నకు జవాబుగా ఉండి, ప్రతి ప్రశ్నకు దేవుడు జవాబుగా ఉండి మనల్ని బలపరిచిన విధానం ఎంతో గొప్పది కదండి. నాకు కూడా చాలాసార్లు దేవుని ఆలయానికి వచ్చినప్పుడు అనిపిస్తుంది, ఆ గడియలు గుర్తొచ్చినప్పుడు దేవుడు నన్ను సంధించిన విధానము, ఆదరించి ధైర్యపరిచి బలపరిచిన విధానం కొన్నిసార్లు గుర్తొచ్చినప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంది. అందుకనే దేవుని ఆలయం అనగానే ముందు వెళ్ళాలి, ఆయన ఆలయానికి వెళ్ళాలి అనే సంతోషము దేవుడు మనందరిలో కలుగజేయునుగాక. ఆ సంతోషము, ఆ ఆనందము మనలో ఉంటే దేవుని సన్నిధికి రాకుండా మనం ఉండలేమండి. ఎన్ని ఆటంకాలు ఉన్నా, ఎంత అనారోగ్యమైన, దేవుని బలాన్ని, మన బలహీనతలో దేవుని బలమును మనం కోరుకుంటూ, ఏది ఏమైనా ప్రభా నీ సన్నిధిలో నేను కనబడాలి ఈ రోజున అని ఒక ఆశతో దేవుని ఆలయానికి వచ్చినప్పుడు దేవుడు మనల్ని దర్శించే దేవుడు. మన పితరులు ఎంతో మందిని దర్శించిన దేవుడు ఈ రోజున మిమ్మల్ని దర్శించడా అండి? మన పితరులతో మాట్లాడిన దేవుడు, స్పష్టంగా ఆయన బలమైన స్వరాన్ని వినిపించిన దేవుడు మనకు వినిపించడా? ఎప్పుడు ఆయన బలమైన స్వరం మనకు వస్తుంది, ఎప్పుడు ఆయనను మనం ప్రసన్నము చేసుకోగలము, ఎప్పుడు ఆయనను మనము చూడగలము, ఎప్పుడు మనం ఆయన్ని దర్శించగలము అని అంటే ఇర్మియా గ్రంథంలో ఒక స్పష్టంగా నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ వివేకముతో నీ దేవుడైన యెహోవాను వెతికినప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమవుతాడు. ఎప్పుడంట? పూర్ణ హృదయముతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ వివేకముతో మనం వెతికితే ఆయన మనకు ప్రత్యక్షమవుతాడు. ఈ రోజున అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక.